పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలో కొలువై ఉన్న మధ్యాంజనేయ స్వామి వారి ప్రీతికరమైన మంగళవారం నాడు ప్రత్యేక అలంకరణలతో భక్తులకు దర్శనమిచ్చారు. స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు భారీ ఎత్తున తరలి వచ్చారని ఆ దేవస్థానం కార్యనిర్వహణాధికారి ఆకుల కొండలరావు తెలిపారు. గురువాయిగూడెం గ్రామ శివారులో తెల్ల మద్ది చెట్టు త్వరలో స్వయంభూవులుగా వెలిసిన మధ్యాంజనేయ స్వామి దేవస్థానం భక్తులతో కిటకిటలాడింది. ప్రభాత సేవ నిత్యార్చన పూజలు కైంకర్యాలు నిర్వహించిన అనంతరం భక్తులు 108 ప్రదక్షిణలు చేసి తమ మొక్కుబడులను చెల్లించుకున్నారని ఈవో కొండలరావు తెలిపారు. మంగళవారం నాడు మధ్యాహ్నానికి భక్తులు దేవస్థానం అందించిన వివిధ సేవల రూపంలో 1,24,175 రూపాయలు ఆదాయం సమకూరుందని ఈవో కొండలరావు వివరించారు. దేవస్థానం నిర్వహించిన అన్నప్రసాద వితరణలో 1,200 మంది భక్తులు పాల్గొన్నారని ఈవో కొండలరావు చెప్పారు. స్వామి స్ఫూర్తి న్యూస్, పశ్చిమ గోదావరి. జై శ్రీరామ్, జై హనుమాన్. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం గురువాయిగూడెం గ్రామంలో స్వయంభూమూర్తిగా కొలువైన శ్రీ మధ్యాంజనేయ స్వామివారి దేవాలయానికి ఈరోజు శ్రీ స్వామివారి ప్రీతికరమైన రోజు మంగళవారం, జయవారం కావడం వల్ల, అదేవిధంగా శ్రావణ మంగళవారం పర్వదినం సందర్భంగా ఉదయం 4 గంటల నుండి మా దేవస్థానం అర్చక స్వాములు, స్థానాచార్యుల వారు సమిష్టిగా శ్రీ స్వామివార్లకు వివిధ కైంకర్యాలు చేసి ఉదయం 6 గంటల నుండి భక్తులకు దర్శనం ఏర్పాటు చేసినారు. భక్తుల దర్శనార్థం 2 క్యూ మార్గాలు ఏర్పాటు చేయడం జరిగింది. 1 ఉచిత దర్శనం, 2 గర్భాలయ దర్శనం. భక్తులకు ఏది సౌకర్యవంతంగా ఉంటే ఆ క్యూ మార్గం ద్వారా వెళ్ళి శ్రీ స్వామివారిని దర్శించి అనంతరం మహామండపం నందు ప్రసాదం, ఉదయం 11:30 దగ్గర నుండి అన్నప్రసాద సదనం నందు అన్నప్రసాదం కూడా స్వీకరించి వెళుతున్నారు. ఉదయం నుండి మా దేవస్థానం ఇరువురు వేద పండితులు అనగా శుక్లయజుర్వేద పండితులు, అధర్వణ వేద పండితులు వేదపట్నం చేయుచున్నారు. అష్టోత్తర పూజా కార్యక్రమాలు, వాహన పూజా కార్యక్రమాలు, నామకరణలు, ప్రాసనలు, వివిధ రకములైన పూజా కార్యక్రమాలు మా దేవస్థానం అర్చక స్వాములు స్వయంగా నిర్వర్తించుతున్నారు. భక్తులు ప్రతిరోజు కూడా శ్రీ మధ్యాంజనేయ స్వామివారిని దర్శించి అనంతరం మండపంలో ప్రసాదం, తదనంతరం అన్నప్రసాదం సదనందు అన్నప్రసాదం కూడా స్వీకరించి శ్రీ స్వామివారి కృపకు పాత్రలు కావాల్సింది కోరుచున్నాం. జై శ్రీరామ్, జై హనుమాన్. కారంచేడు చుండూరు అమరవీరుల స్ఫూర్తితో కుల రైతు సమాజం నిర్మించాలని పౌర హక్కుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు, హైకోర్టు న్యాయవాది నంబూరు శ్రీమన్నారాయణ పిలుపునిచ్చారు. ఐఎఫ్టియు రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు ఈ నెల 17వ తేదీ నుంచి ఆగస్టు 6వ తేదీ వరకు రాష్ట్రంలో జరుగుతున్న దాడులు, హత్యలు, అత్యాచారాలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ప్రచార ఆందోళన సభలు చేపట్టినట్లు ఆయన తెలిపారు. ఏలూరులో మంగళవారం నాడు నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఐఎఫ్టియు జిల్లా అధ్యక్షుడు కెవి రమణ, ఉపాధ్యక్షులు ఎస్ రామ్మోహన్, సిఎల్సి జిల్లా ప్రధాన కార్యదర్శి కెవి రత్నం తదితరులు పాల్గొని ప్రసంగించారు. స్వామి స్ఫూర్తి న్యూస్, పశ్చిమ గోదావరి. మేము మనుషులమే, మాకు ఆత్మగౌరవం ఉంటుంది, మేము ఉద్యోగాలు చేయగలుగుతాం, మేము మీ అంత తెలియగల వాళ్ళమే అనేటువంటి ఆలోచన మనం ఏదైతే ఈ సమాజం మనవాళ్ళ సమాజం ఏదైతే దూరంగా పెట్టిందో, వారు చైతన్యమైనటువంటి క్రమంలో వారు అదే విధంగా ఉండాలి, వారు అనగానే ప్రజలుగా ఉండాలి, మన ముందు వారు దండం పెట్టుకొని నడవాలి, మన ముందు వారు సవాల్ తీసి అయ్యా దొరగాలని చెప్పి నడవాలి అనేటువంటి పరిస్థితులు ఏవైతున్నాయో దాన్ని వ్యతిరేకిస్తూ వస్తున్నటువంటి క్రమంలోనే చుండూరు కానీ, కారంచేడు కానీ, లక్ష్మీపేట కానీ అనేక రకాల ప్రాంతాల్లో ఈ దళితుల మీద, ఇతర ఆదివాసుల మీద కూడా కులమంటే కుల్లురా, మతోన్మాదానికి వ్యతిరేకంగా, మతోన్మాదానికి వ్యతిరేకంగా, మతోన్మాదానికి వ్యతిరేకంగా Please like, share, subscribe our channel.